నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ ఇన్ సోనియా. టెక్ ప్రపంచాన్ని శాసించిన ఒక శకం ముగింపు అంచున ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన యాపిల్లో అతిపెద్ద మార్పు రాబోతుంది. సుమారు 14 ఏళ్ల పాటు యాపిల్ కు సారథ్యం వహించిన దివంగత స్టీవ్ జాబ్స్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపిన సీఈఓ టిమ్ కుక్ త్వరలోనే పదవి విరమణ చేయనున్నారనే వార్త ఇప్పుడు టెక్ దిగ్గజాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. $3 ట్రిలియన్ల మార్కెట్ విలువను చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన కుక్ తన వారసుని ఎంపిక చేసే ప్రక్రియను యాపిల్ ప్రారంభించిందట. టిమ్ కుక్ శకం ముగిసినట్లేనా? ఆయన వారసత్వాన్ని ఎవరు చేపట్టనున్నారు? చూద్దాం. స్టీవ్ జాబ్స్ యాపిల్ పగ్గాలను అప్పగించినప్పుడు ప్రపంచమంతా సందేహించింది. కానీ టిమ్ కుక్ ఆ సందేహాలన్నింటినీ చెరిపేశారు. 1998లో కుక్ యాపిల్లో చేరినప్పుడు కంపెనీ కష్టాల్లో ఉంది. కానీ ఆపరేషన్స్ టీమ్ ను సరైన దిశలో నడిపించడానికి జాబ్స్ ఆయన్ని నియమించారు. 2005 నుండి 2011 వరకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఐప్యాడ్, ఐఫోన్ లాంటి విప్లవాత్మక ఉత్పత్తులకు గ్లోబల్ సప్లై చైన్ ను బలోపేతం చేయడంలో కుక్ పాత్ర అపారం. జాబ్స్ వారసుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత యాపిల్ కీర్తి శిఖరాలను అధిరోహించింది. కుక్ నాయకత్వంలోనే యాపిల్ వాచ్, ఎయిర్పాడ్లు, M1 సిలికాన్ చిప్లు, అత్యంత అడ్వాన్స్డ్ యాపిల్ విజన్ ప్రో లాంటి సరికొత్త ప్రోడక్ట్లు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. ముఖ్యంగా ఐక్లౌడ్, యాపిల్ మ్యూజిక్, యాప్ స్టోర్ వంటి సర్వీసులు బిజినెస్ లను విస్తరించి యాపిల్ ను $3 ట్రిలియన్ విలువ దాటిన మొట్టమొదటి కంపెనీగా మార్చారు. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ సమయం ఆసన్నమైంది. కుక్ తర్వాత యాపిల్ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాన్ టెన్నస్ ప్రస్తుతం యాపిల్లో హార్డ్వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ పదవికి ప్రముఖ పోటీదారుగా పరిగణించబడుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో యాపిల్ తన తదుపరి సీఈఓను ప్రకటించే అవకాశం ఉంది. టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఈ పదవిని ఎవరు చేపట్టి యాపిల్ లో కొత్త శకంలోకి నడిపిస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.